స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేయాలంట ఫస్ట్, ఇంపార్టెంట్ థింగ్. అందరూ తినాలకన్నా నువ్వు ఒక్కడవి కాదు. సరిపోతాయి, ఇంకా పైసలు ఎక్కువ. అది కాదు నిజము, ఓపిక లేదు. హలీంలో పైన లిక్విడ్ వేస్తారు చూడండి, అదే లిక్విడ్. అది ఇదే లిక్విడ్. ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారా? అదే ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ఎట్లుండేవాడి రా, ఎట్లా అయిపోయినవరా. హాయ్ గైస్, దిస్ ఈస్ సింధూరా కుడుముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఏంటి అట్లా చూస్తున్నాం? ఏంది ఇవాళ వీడియో ఏంటి అంటే కుకింగ్ వీడియో. రంజాన్ టైంలో నేనైతే హలీంని చాలా మిస్ అవుతున్నా. సో లాస్ట్ టైం ఒకసారి హలీం చేసినాం, అప్పుడు మంచిగా ఉండే. కనీసం నేను చేయట్లేదు, దగ్గరుండి చేపిస్తున్నా. ఓకేనా? అదే అంటున్నా, నేను చేస్తున్నా. నేను దగ్గరుండి చేపిస్తున్నా. ప్రాసెస్ అంతా నేను చెప్తా, మొత్తం చెయ్యి మాత్రం నేను పెట్టాను, తనే చేస్తాడు అనమాట. సో టేస్ట్ చేయడానికి నేను, వెనకాల నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలా చేస్తాము, టేస్ట్ ఎలా ఉంది అదంతా మీకు చూద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ హలీం చేసుకోవడానికి మనం ఈ బౌల్ నిండా మనం గోధుమ రవ్వ ఏదో రవ్వ, మా దగ్గర కరెక్ట్ గోధుమ రవ్వ లేదు, కొంచెం సన్నని రవ్వ అయితే తీసుకుంటున్నాం. ఒక బౌల్ నిండా తీసుకోవాలి. బౌల్ నిండా? ఓకే, బౌల్ నిండా కన్నా చాలు చాలు. ఆన్లైన్లో దీంట్లో అట్లా కక్కుర్తి ఫెలో. అరే నువ్వు చెప్పినట్టే కదా, నేను చెప్పినట్టు కొంచెం వినాలి కదా నువ్వు. ఇవే నీళ్ళు ఇంగ్లాండ్ ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు బాండి పెట్టుకో, చిచి కడాయి, చిచి కుక్కర్ పెట్టుకో. బాండి, కడాయి, కుక్కర్ సారీ. స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేయాలంట ఫస్ట్, ఇంపార్టెంట్ థింగ్. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మర్చిపోకండి. వేడి కావాలి ఫస్ట్, వేడి కావాలి. వేడి కాకపోతే ప్రాబ్లం అవుతుంది. గట్టిగా మాట్లాడు కన్నా. వేడి కాకపోతే ప్రాబ్లం అవుతుంది, వేడి కావాలి. ఓకే ఓకే. ఎందుకు సింగిల్ హ్యాండ్తో వంట చేద్దాం అనుకుంటున్నాను. 1 2 3 4 5 ఇంకా వెనక నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఓకే, చాలా ఓకే. అది చూపించాల్సిన అవసరం లేదురా, వాళ్ళకి తెలుసు 4 చెంచాలు అంట. నెక్స్ట్ ఫస్ట్ నేను అన్ని మిరియాలు వేసుకుంటున్నా. కౌంట్ నాకు కూడా తెలియదు, ఇన్ని వేసుకుంటున్నా. ఈవెన్ లవంగా వేసుకుంటున్నా. మసాలా ఎక్కువ అవుతుంది, కొంచెం తక్కువ. ఏం కదా, పొద్దున ప్రాబ్లం అయిపోద్ది. ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా కుదరికి. అందరం తినాలకన్నా నువ్వు ఒక్కడవి కాదు. ఓకే సరే, అంతే. ఇవి ఒక సరిపోతాయి, ఇంకా పైసలు ఎక్కువ. చికెన్ దాల్చిన చెక్క వేయాలి. చెక్క మర్చిపోయి. నువ్వులు ఎప్పుడు వేస్తారా? నువ్వులు కూడా వేయాలి. ఓకే, సరిపోతా చెక్క కొంచెం. చాలు. రైట్. జీలకర్ర వేయాలి. జీలకర్ర ఎన్ని వేయాలి? కొన్ని తగినంత. ఓకే, చాలా నువ్వులు చేయండి కదా. సరే, జీలకర్ర వేస్తున్నా. ఇలాగ నువ్వులు కొంచెం ఎక్కువ వేసాం అనుకుంటా, చేయదు సంబంధం లేదు, నీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ చికెన్ కడుక్కొని పెట్టుకున్నాము. ఇది 1 kg చికెన్. మేము విత్ బోన్స్ ఇలా పెద్దదే తీసుకున్నాము, కట్ చేయలేదు ఎందుకంటే ఎట్లాగో కుక్కర్లో వేసేస్తున్నాం కదా, అదే మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి. అది కాదు నిజము, ఓపిక లేదు. ఓకే, నన్ను ఏమంటాము? లాస్ట్ టైం మా వైఫ్ చెప్పినట్టు కలిపిఫై వాటర్ గుంజుకున్నాక పసుపు కావాలి. వాటర్ వేయలే, వాటర్ ఉంచుకోవడానికి. చికెన్లో ఉంటుంది కదా వాటర్. అట్లా కాదు, నూనెలో కొంచెం చికెన్ ఉడికినాక ఫస్ట్ వేయాలి. ఓకే, వాట్ ఎవర్ హీ సే దట్ ఈస్ కరెక్ట్, బికాస్ ఇవాళ చెఫ్ ఆయనే కాబట్టి. చెఫ్ మనోభావాలు దెబ్బ తింటే మనకి హలీం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్
అండర్స్టాండింగ్, రియలైజింగ్. ఓకే. అట్లా మీరు కూడా చెంచాలు ఊరికే పెట్టి గెలుకుతూ ఉంటారు దాన్ని. ఓకే, దీన్ని ఎండబెట్టాలి. మంచిగా బాబ్జీ గారికి నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, ఎవరికి నాకా బాడీ అలసిపోయింది, ఏదో అయ్యింది. ఓరే నేను ఫోకస్ నా ఫోకస్ అంతా ఇక్కడ ఉంది. కానీ ఫేస్లో ఏదో అయ్యింది. ఏం లేదురా. లేదు వీడియో ఎంత నీట్ గా తీయాలి, ఎంత మంచిగా తీయాలి, ఎలా తీయాలి అనే మీద ఉంది కాన్సన్ట్రేషన్. పసుపు ఇంకా పసుపు, ఉప్పు, కారం. నేను ఏదో గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పి మా ఆయన అమాయకుడు అనుకోకండి. నా వాయిసే ఎంత, ఆయన వాయిసే అంత. స్పెసిఫై చేయాలి నన్ను. చూసిరా యాటిట్యూడ్ ఫేస్ ఎట్లా కనిపించింది చూసిరా. ఓకే, పసుపు అది ఎంతో నాకు తెలీదు, కానీ ఏమంటారు కదా, చిటికడు పసుపు, చిటికలు కారం, కొంచెం ఉప్పు, 2 స్పూన్స్ కారం, టీ స్పూన్ టేబుల్ స్పూన్ అడగకండి. నాకు టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు ఏది నచ్చుతుంది తీసుకోండి. కారం అయితే మాత్రం నన్ను అడగదు. 1 స్పూను ఉప్పు. వాటర్ పోయాల్సిన అవసరం లేదు కదా? పోయాలి. వాటర్ వేసి కుక్కర్లో ఇట్లా ఉడకబెడతాం. అవునా? మాడిపోద్ది. ఏమైపోతాడో ఏమో నేను లేకపోతే. ఇంత అమ్మాయిపోయి వంట అయ్యానిక మహానుభావుడు. ఇది ఎట్లుంటుంది నాతో అలీన్ చేయబెడుతున్నాడు. బాగానే ఉంది. కానీ అది పచ్చి చికెన్ కన్నా నువ్వు రాక్షసుడు చేసినట్టు అంటే కారం ఉప్పు అంతా ఉండేసరికి కొంచెం నీట్గా చాలు వాటర్ వేసి కోరిక పెడుతుంది అనమాట. మీరు ఆయన కలిపినట్టు అంత కలపకండి. ఎందుకు ఊకే కలిపితే ఏమో కావాల్సిన చిత్రుడే కదా. నాకు ఊకే కలపడం నచ్చదు. ఓకే, ఒక 2-3 కప్పుల వాటర్. హీరోయిన్ బాబూజీ గారు చెప్పి అడ్వైస్ ఇచ్చి ఆయిల్ ఎక్కువ చేసిండు. నాకు సంబంధం లేదు, ఇది ఏం కాదా. ఓకే, ఏం కాదా అని వెనకాల నుంచి అంటుండు. ఓకే, చేయదైతే నాది తప్పు, ఆయిల్ ఎక్కువైతే బాపూజీ తప్పు. మరి నువ్వు చేసింది ఏది లేదు. ఓకే, ఓన్లీ చేతి మాత్రమే ఉన్నది. మాట్లాడడానికి ఇన్ని మాటలు మాట్లాడుతుంది కానీ కుక్కర్ మూత పెడితే కూడా భయపడుతుంది. ఇప్పుడు ఎమ్మటే వాళ్ళు చూసుకోరు రూమ్లోకి వెళ్ళి. అంటే కాదు, మా ఊర్లో ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పేలింది అనమాట. ఎవరు లేరు, నయమైంది అప్పుడు. సో అప్పటి నుంచి నాకు భయం. ఎందుకంటే సేఫ్టీ, ఎంతైనా సేఫ్టీ ఇంపార్టెంట్. దీని తర్వాత ఏం చేయాలి అనేది మళ్ళీ వచ్చి చెప్తా. ఓకే, స్టే ట్యూన్. కుక్కర్ ఉన్నారా అని అన్నాడు కదా, చూసినా నేను ధైర్యవంతురాలు వచ్చిన కుక్కర్ ఉన్నా కూడా. పనుందని వచ్చిన లేకుండా రాకపోదు. సో దీంట్లో కొంచెం పెసరపప్పు. ఓకే, అన్ని పప్పులు. కొంచెం ఇది శనగపప్పు, కొంచెం వేసిన మరి కొంచెం కందిపప్పు, ఎక్కువనే కొంచెం ఈ పప్పు. ఏ పప్పు? మినపప్పు. సారీ. ఓకే, కొంచెం. ఓకే, ఎందుకు రేట్ ఎక్కువ? అన్నీ ఎక్కువ. నిజం చెప్పు, రేట్ అన్ని పప్పులు ఎక్కువ. జీడిపప్పు కాదు, బాదం. జుగాడు చేయాలి. మీ ఆయన లేనప్పుడు అట్లా కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఓకే, చిన్న చూడన్నా ఇది ఇన్ని బాదాలు, ఇంత బాదం పప్పు. ఇట్లా వాటర్ పోయొద్దా ఫస్ట్? కొంచెం ఫ్రై అయినట్టు అయిన తర్వాత వాటర్ వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నెయ్యి అవసరం లేదు కప్పులు. ఇప్పుడు వాటర్ ఓకే, అట్లా కొన్ని వాటర్ పోసి మూత పెట్టాలి.
మెత్తగా ఉడికేదాకా మూత పెట్టాలి. అటు సైడ్ గట్టిగా ప్రెస్ చేసి పెడితే పడుతుంది. పొద్దున్న దాంట్లోనే వేసుకున్నాం ఫస్ట్. బాబుజీ పెడతాడు. వెల్కమ్ బ్యాక్ గైస్. గ్యాస్ తొందర పోవాలి అని చెప్పేసి మేము ఇట్లా స్పూన్ పెట్టి గ్యాస్ తీసేస్తున్నాం. గ్యాస్ మొత్తం పోయింది కదా. ఓకే, సో నాకు తెలిసి ఉడకలేదు అనుకుంటా. ఉడికింది బట్ హలీం కావాల్సినంత ఉడకలేదు. ఉడికింది కదా మెత్తనే. బొక్క ఉడకాలి కదా. ఒక్క ఇంకెంత మెత్త ఉడకాలైతే సరే పెట్టి ఒక 2-3 విజిల్స్ పెడదాం. ఓకే ఓకే. ఈ కుక్కర్ ఆడుకుంటుంది మాత్రం, మొత్తం చిల్లుతుంది. ఓ వెయిట్ 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 దాన్ని ఏం వెళ్తారు కొంచెం మా ఆయన ఎనర్జీ రీటైన్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా చెయ్యి పెట్టద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు అవన్నీ రుబ్బాలంటే కొంచెం ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మా ఆయన కొంచెం ఉండాలి కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తాను. అందుకని హెల్ప్ చేస్తున్నాను. ఏంటది? 2 స్పూన్లనే చేసినావు. వాస్తవానికి మనల్ని చేయమంటారు కానీ పేరుకు మాత్రమే అంత ఆలే చేస్తారు. నేనేం చేయలేదు అప్పటి నుంచి. నువ్వు చేస్తున్నావు కదా, ఇంకా చిన్న పని మధ్యలో చేసినావు కదా. మీరు పని చేస్తుంటే చూడలేము మేము, మాకు అంత ప్రేమ. ఇది ఉండే కుక్కర్ ఏమైందని డౌట్ రావచ్చు. కొంచెం ఉడికింది, మిగతా కొంచెం అట్లా ఓపెన్ చేసి పక్కకు పెట్టేసినాం అనమాట. ఎందుకంటే మొత్తం వాటర్ చిల్లుతుంది. సో వెనకాల పెట్టేసినాం, అది ఉడుకుతూనే ఉంటుంది. ఇది నూనె వేడయ్యాక గీ వేడయ్యాక జీడిపప్పు ఒకటేసారి వేయచ్చు, 3 సార్లు ఎందుకు ఇసుకోవట్లా? అంతే ఓపెన్ చేయలేదురా మీరు, తింటలేదు. సో ఇప్పుడు జీడిపప్పు తీసుకుంటున్నా, నేను తీసేస్తున్నా. సో ఇదే నెయ్యిలో మనం ఇది నానేసుకుంటాం కదా గోధుమ రవ్వ, అది వేసేస్తున్నాం. పిసినారు లెక్క నానేస్తే చూడండి. ఈ స్టవ్ చాలా చిన్నగా వస్తుంది, చాలా టైం పడుతుంది నాకు అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ చేంజింగ్ ద స్టవ్. వెనకాల స్టవ్ పెద్దగా వస్తుంది, దాని మీద అడ్డం వస్తుంది. కొన్ని వాటర్ పెడతాను. నెయ్యి స్మెల్ డిఫరెంట్గా వస్తుంది ఏంటి అని అడుగుతుంది మీ మరదలు. ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఏంటి అని అడుగుతుంది. సో ఇది మెత్తగానే అయిపోయింది. ఈ రవ్వ అనేది మెత్తగా అయిపోయింది. ఆల్మోస్ట్ పప్పు కూడా మెత్తగా అయిపోయింది. ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత. నువ్వే తలకాయ కూడా పగులుతుంది అని భయపడిస్తున్నావు. నువ్వు చెప్పినవా చెప్పలేదా? చెప్పినవా చెప్పలేదా? అవును. సో చూసారా ఎంత చితుకు చితుకు అయిపోయింది, ఉడికిందో. సో దీన్ని ఏం చేద్దామంటే చూపిస్తాం వెనకటి జర్లు. దీంట్లో లిక్విడ్ తీసేసాను. లిక్విడ్ ఇంకో బౌల్ తీసుకుంటాం. వస్తలేదా? జాలి లాంటి తీసుకున్నామా లేకపోతే అన్ని పడుతున్నాయి కదా ఇంకా. ఈ తర్వాత యూజ్ అవుతుంది అన్నమాట. ఈ వాటర్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే తర్వాత యూజ్ అవుతుంది. హలీంలో పైన లిక్విడ్ వేస్తారు చూడండి, అదే లిక్విడ్. అది ఇదే లిక్విడ్, ఇదే టేస్ట్ లిక్విడ్. చెంచి బాపూజీ ఏమనుకుంటుంది తెలుసా ఇప్పుడు? ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారా? అదే ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నా. ఎట్లుండేవాడిరా, ఎట్లా అయిపోయినవరా. ఓకే అయిపోయింది లిక్విడ్ ఇచ్చేసేసి. వన్స్ అపాన్ ఏ టైం చేయించడమే తప్ప చేయడం తెలియనోడు. సో అలా చికెన్ని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఇంత మెత్తగా ఇది స్మాష్ అయిన తర్వాత దీంట్లో పప్పు యాడ్ చేద్దాం. ఇందాక మనం ఉడకబెట్టిన పప్పులు ఉన్నాయి కదా, అది యాడ్ చేద్దాం. ఓకే నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు 3 కలిపి స్మాష్ చేయాలి.
దాంట్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్స్ చేసుకో. రెండు పడుతుందా? షూరా? ఆల్రెడీ 1 స్పూన్ పడింది అనుకోకుండా 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. మాకు రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్ దొరుకుతుంది కాబట్టి మేము రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకుంటున్నాం. వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా మంచిదే, బాగుంటుంది. కొంచెం రోజ్ పెటల్స్, డ్రైడ్ రోజ్ పెటల్స్. ఇంకా అలా లిక్విడ్ వేసుకోవాలి, మాడిపోతుంది. ఒక నిమిషం. సో కొంచెం అయితే రెడీ అయినట్టు అనిపిస్తుందా? సో కొంచెం అయితే రెడీ అయినట్టు అనిపిస్తుంది అంట, మొత్తం రెడీ అయినట్టు అనిపించలేదు. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కానీ చేసే ప్రాసెస్ మరీ పెద్దగా ఉంది. ఓకే రారా చూపిరా. చేసే ప్రాసెస్ పెద్దగా ఏం లేదు, వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది, వెయిట్ చేసి ఓపిక ఉండాలి. ఇలా ఉందన్నమాట. ఎక్కువ స్మాష్ చేయలేదు ఎందుకంటే మాతో కాలేదు. మీకు కుదిరితే ఇంకొంచెం మెత్తగా స్మాష్ చేసుకోండి మీకు ఓపిక ఉంటే. ఫస్ట్ దించే ముందు ఒక 2 స్పూన్స్ అలా నెయ్యి వేసుకుందాం ఫ్లేవర్ కోసం. దించే ముందు వేసుకోవాలి కానీ నేను ఆల్రెడీ దించేసిన, అందుకే లాస్ట్కి వేసుకుంటాం. ఓకే, వేడికి కరిగిపోతుంది. మీరైతే కొంచెం దించే ముందు వేసుకోండి. అయిపోయింది, సో తినేద్దాం. ఓకే, నిజంగా స్మెల్ అయితే టెంప్టింగ్ వస్తుంది, ఎట్లుంటుందో తినాలి, చూడాలి. గుడ్, శబాష్ బేటా, శబాష్, గుడ్. మనం యూకేలో హలీం ఒకటి పెట్టుకోవచ్చు, సెంటర్ పెట్టుకోవచ్చు. ఒకటి మర్చిపోయినాం మనం, నిమ్మకాయ. మేము నిమ్మకాయ పిండుకొని తినేస్తుంటాం. తిన్న తర్వాత వీడియోకి ఎండింగ్ ఇస్తా. ఓకే బాయ్. ఊరించుకుంటూ తిందాం అనుకున్నాం కానీ ఆగలేకపోతున్నాం, అంత బాగుంది. ఓకే బాయ్. తిన్న తర్వాత వీడియోకి ఎండింగ్ ఇద్దాం అనుకున్నాను కానీ మాటల్లో పడి నేను ఆ విషయం గురించే మర్చిపోయాను. సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఆల్సో మీరు ఫస్ట్ టైం హలీం ఎప్పుడు తిన్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం 6th or 7th క్లాస్లో తిన్నాను. రఘుమామయ్య అనే మామయ్య ఉన్నాడు నాకు, తను తీసుకొచ్చాడు. కానీ తను అంత ప్రేమగా తెచ్చినా నాకు అప్పుడు నచ్చక నేను దాన్ని వదిలేశాను. బట్ లేటర్ ఆన్ నాకు హలీం ఫేవరెట్ అయిపోయింది. సో యా, దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.